హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగానే ఉంటారు అనుకుంటున్నాను. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఈరోజు ఇక్కడ వర్షం పడుతుంది. మా దేవికి సమోసాలు కావాలంటే దానికి సమోసాలు చేద్దామని చూస్తున్నాం. అందులో మీకు చూపిద్దామనేసి వచ్చాను. చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఇదిగో సమోసాకి కావాల్సినవి. ఈ పిండి ఆల్రెడీ మనకి రెడీమేడ్ దొరుకుతుంది అన్నమాట. దీనికి కావాల్సినవి సాల్ట్, పిండి మైదా పిండి కలుపుకోవాలి, మిరప్పొడి, పచ్చి బఠానాలు, ఇది కూడా రెడీమేడ్ దొరుకుతుంది. మీకు కావాలంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి పచ్చివైనా నానబెట్టుకొని చేసుకోవచ్చు. ఎర్రగడ్డలు, జీబను, అంటే 2 రకాలుగా చేస్తున్నాను. జీబన్తో ఒకటి, ఉల్లిపాయతో ఒకటి. ఓకేనా, రెడీ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, పచ్చి బఠానాలు వేసుకున్నాం. ఎర్రగడ్డ ఇట్లా మాదిరి సన్నగా తరిగి వేసుకున్నాము. బౌల్లో పెట్టుకునేసి మిరప్పొడి తగినంత వేసుకున్నాం. కారం ఎక్కువ తింటారు కాబట్టి మనం ఎంత కావాలంటే వేసుకోవచ్చు. సాల్ట్ తగినంత వేసుకునేసామంటే బాగా అప్లై చేసి పెట్టుకునేసామంటే బాగా కలుపుకునేసి తీసుకొని ఇది ఇలా తీసుకున్నామనుకో, ఇక్కడ నుంచి మడత, ఇక్కడ నుంచి ఇది మడత లాస్ట్. చూసారు కదా ఎలా ఉంది, గ్యాప్ వచ్చింది కదా. దీంట్లో ఇప్పుడు మసాలా పెట్టుకున్నాం. మడత పెట్టి సమోసాకి దీన్ని కలుపుకున్న కదా మైదా పిండి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని దీన్ని ఇలా మడత పెట్టుకుంటాన్ని ఇలా వేసుకున్నామంటే అతుక్కునేస్తున్నాం. జీవన్ ఉంది కదా, దీంతో ఇంకోటి తయారు చేస్తాం. మసాలాతో తయారు చేస్తాం కదా, ఇప్పుడు జీవన్తో తయారు చేస్తాం. దీన్ని 4 భాగాలన్నా 2 భాగాలన్నా చేసుకుని పెట్టుకున్నాం అనుకో. దీంతో ఇలాగే ఇంతకుముందు ఎలా చూపించాను మసాలా పెట్టుకున్నాం కదా, అలా ఇలా పెట్టుకొని ఈ జీవన్ తీసి ఇందులో పెట్టుకోవడం. అదే మసాలా పెట్టి చేసినాం, ఇది జీవన్ పెట్టి చేస్తాం. చూసారు కదా. సమోసాలు రెడీ. మడత పెట్టేసా, ఇంకా నూనె పెట్టి వేపడమే ఒకటే ఉంది. కొంచెం పుంచి పెడదాం. మడిచి పెట్టుకున్నాం కదా మసాలా పెట్టి, జిబన పెట్టి. ఇప్పుడు ఆయిల్ పెట్టాను, వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ పోసి పెట్టాను. హారైంది, వేడైంది. నేను ఇంకా వేస్తాను సమోసాలు. ఓకే, వేసాం కదా. ఎక్కువ వేడి నూనె ఎక్కువ కాగినట్టుంది. మంట తగ్గించేసి బాయిలో ఎర్రగా అయిపోయింది కదా దేవి. ఇంకా తీద్దాము. కొంచెం లైట్గా అయిపోయిందంటే తీసేద్దాం. కొంచెం రెడీ చేస్తాం కదా, ఇదిగోండి రెడీ అయిపోయింది కదా. దేవి ఇంకా తిందురా, ఇంకోసమే చేశాను ఈ వర్షానికి.